హాయ్ అండి. ఇది మీకు చూపిస్తున్నానంటే దీని కంటిన్యూషన్ ఇంకో వీడియో చేస్తానండి. పెద్ద లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. ఇంకో షార్ట్ వీడియో ఒకటుంది. ఏంటంటే ఇది నేను నా సొంతంగా నా కష్టార్జితంతో నేను కట్టుకున్న ఇల్లండి ఇది. దీనికోసం ఈ ఇంటి కోసం నేను చాలా మాటలు పడ్డాను. చాలా రకాలుగా మానసికమైన బాధను నేను అనుభవించాను. ఈ ఇల్లు కట్టే టైంలో నాకు సలహా తెలియక ఒక వ్యక్తి నా వెల్ విషర్ అనుకుని ఆ వ్యక్తికి నేను చాలా సార్లు ఫోన్ చేశాను. బట్ నాకు ఫోన్ తీయలేదు సరికదా ఇల్లు కట్టానని తెలిసిన తర్వాత నేను చెప్పిన తర్వాత నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడారంటే ఉన్న డబ్బులన్నీ నాశనం చేసేసుకున్నావు, చేసేసావు, అది చేసావు, ఇది చేసావు అని చాలా రకాలుగా మానసికంగా చాలా బాధలు మాటలన్నారండి. ఓకే. ఇట్స్ ఓకే అంటే అనొచ్చు అనుకోండి. వాళ్ళకి అప్పుడు నా ఫోన్ తీసుంటే నా పరిస్థితి ఆళ్ళకి తెలిసేది. ఇదిగోండి సెప్టిక్ ట్యాంకు. ఇందులో చూసారా పీతలొచ్చేసాయి. ఈ ఇల్లు నేను ఎలా కట్టుకున్నాను, ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో నేను షేర్ చేస్తానండి. ఆ లాంగ్ వీడియోలో నేను మొత్తం విషయం అంతా చెప్తాను. ఈ ఇంటి కోసం నేను చాలా కష్టపడ్డానండి. బండేసుకొని వచ్చానండి ఒకసారి ఇల్లు చూసుకుందామని చెప్పి. ఇదంతా ఎవ్వరు కట్టలేదు. నేను ఒక్కరిదాన్నే కట్టానిక్కడ. అదిగోండి. ఆ మూడో స్తంభం ఉంది కదా ఇటువైపు, అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ మోసాననమాట. ఇప్పుడు ఆ పీతలు ఎందుకొచ్చాయంటే ఆ ఏరులోంచి వచ్చేసి ఉంటాయండి మొన్న వర్షానికి. అదనమాట. ఆహ్, దీని లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. దీని కంటిన్యూషన్ అదొకసారి చూడండి. థాంక్ యూ ఫ్రెండ్స్.